press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు సatelugutechzone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే గత 1 వీక్ బ్యాక్ మన ఛానల్లో నేను OnePlus Nord 2 యొక్క అన్బాక్సింగ్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే డీటెయిల్గా దీని యొక్క కెమెరా రివ్యూ గురించి అయితే మాట్లాడతాను. సో ఈ 1 వీక్లో నేను కొన్ని ఫోటో శాంపిల్స్, కొన్ని వీడియో శాంపిల్స్ అయితే తీయడం జరిగింది. సో నాకు అనిపించిన నా ఎక్స్పీరియన్స్, సో కెమెరాస్ ఎలా పనిచేస్తున్నాయి, దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాని గురించి డీటెయిల్గా నేను మీకు ఈ OnePlus Nord 2లో అయితే నేను మాట్లాడతాను. సో ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో ఇంకేం మాత్రం లేదు, టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేనే వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అవ్వాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ అనేవి మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో ఇంకా వితౌట్ ఎనీ డిలే మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కెమెరా యొక్క ఇంటర్ఫేస్ గురించి అయితే చెప్పుకుందాం. సో బేసికల్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి మీరు అన్బాక్సింగ్లో చూసే ఉంటారు, మనకి దీంట్లో ఈ ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు ఒక ఫీచర్ అయితే మనకి ఎక్స్ట్రాగా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు క్లియర్గా అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. DOL HDR అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దానికి సంబంధించిన ఫొటోస్ కూడా నేను మీకు క్లిక్ చేసి అయితే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మీకు దీంట్లో 2 మనకి సర్కిల్స్లో అయితే మనకి కెమెరాస్ అయితే ప్లేస్ చేశారు. ఇది మనకి 3 కెమెరాస్ అయితే ఉంటాయి. ఒక దాంట్లో ప్రైమరీ కెమెరా, ఇంకో దాంట్లో 2 కెమెరాస్ అయితే ఉంటాయి. సో ప్రైమరీ కెమెరా మీరు తీసుకుంటే మీకు 50 MP ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది. ఇది మనకి సోనీ IMX766 సెన్సార్ అయితే వస్తుంది అనమాట. ఇది మనకి f1.9 అపేచర్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి సెకండ్ కెమెరా తీసుకుంటే మీకు 8 MP కెమెరా, ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సపోర్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఇది f2.0 అపేచర్ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక 2 MP డెప్త్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి ఏంటంటే f2.0 అపేచర్ అయితే వస్తుంది అనమాట. సో బేసిక్గా మనకి వీడియోస్ అవన్నీ కూడా మనకి ఏంటంటే 1080pలో మీరు 30 FPS 60 FPSలో మీరు రికార్డ్ చేసుకోవచ్చు. 720pలో కూడా మీరు ఏంటంటే 30 FPS 60 FPSలో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి 4K రికార్డింగ్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. సో బ్యాక్ కెమెరాకి సో ఇది మనం 30 FPSలో అయితే మనం రికార్డ్ చేయొచ్చు, కానీ 60 FPS అయితే మనకి 4Kలో అయితే సపోర్ట్ లేదు. అండ్ నెక్స్ట్ మనకి దీని యొక్క ఫ్రంట్ కెమెరా తీసుకుంటే మనకి సెల్ఫీ కెమెరా, ఇది మనకి 30 MP అయితే వస్తుంది అనమాట. ఇది మనకి f2.4 అపేచర్ అయితే పనిచేస్తుంది. ఇది మనకి 1080p 30 FPS వరకు అయితే మనం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో 32 MPతో ఫొటోస్ అనేవి చాలా బాగా వస్తున్నాయి. మీకు అవి శాంపుల్స్గా ఇప్పుడు మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఇంక విధంగా డిలే మనం కొన్ని ఫోటో శాంపుల్స్, కొన్ని వీడియో శాంపుల్స్ చూసిన తర్వాత నేను మీకు నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంక విధంగా డిలే మనం ఈ ఫోటో శాంపుల్స్, కొన్ని వీడియో శాంపుల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ పిక్ మీరు తీసుకుంటే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి అది 0.6x అనమాట, అంటే మనకి వైడ్ యాంగిల్ తీసింది. సెకండ్ పిక్ మీకు 1x, అండ్ థర్డ్ పిక్ మీరు తీసుకుంటే మనకి 2x తీసిన ఫోటో అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో దీనివల్ల మీకు ఏంటంటే మనకి వైడ్ యాంగిల్లో తీసిన పిక్చర్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయి. అండ్ దాంతోపాటు మీరు 1x నార్మల్లో తీసినా సరే, మీకు 2x చేసిన మీకు ఫొటోస్ తీసినప్పుడు కూడా మీకు ఏంటంటే పిక్చర్స్ అనేవి బాగానే వస్తున్నాయి. మీకు జూమ్ చేసి తీస్తాం కాబట్టి ఫొటోస్ అనేవి చాలా బాగుంటున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి 2x వచ్చినప్పుడు మీకు క్లారిటీ అయితే మీకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ మీరు ఇంకోటి తీసినట్లయితే నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు, మనకి 0.6x ప్లస్ 1x అండ్ మనకి 2x అనమాట. ఇది క్లియర్గా అయితే చూడొచ్చు, మనకి ఎక్స్ట్రా చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇది మనకి ఏంటంటే 50 MP ప్రైమరీ కెమెరా తీసిన పిక్చర్స్ అనమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి క్లారిటీ ఎలా ఉంది అంటే మీరు జడ్జ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ పిక్స్ తీసుకుంటే మీకు నార్మల్ పిక్స్ ఇవి. సో ఎటువంటి DOL HDR ఎఫెక్ట్స్ ఆన్ చేయలేదు. సో ఈ పిక్ తీసుకుంటే మీకు DOL HDR ఎఫెక్ట్ ఆన్ చేస్తే బ్యాక్ అనేది వైట్ లైట్ పోయిందనమాట. సో ఇది మనకి 2x పిక్చర్ ఎలా ఉందో చూడండి. అండ్ నెక్స్ట్ ఇవి మనం తీసుకుంటే పోర్ట్రేట్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, పోర్ట్రేట్స్ చాలా బాగా వచ్చాయి. అండ్ నెక్స్ట్ మనం DOL HDR ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత బ్యాక్ అనేది వైట్ లైట్ పోయి మొత్తం బ్లూ కలర్లో ఎట్లా వస్తుంది కదా, అది కూడా ఎఫెక్ట్ చాలా బాగున్నాయి. ఓవరాల్గా పోర్ట్రేట్స్ కూడా మనకి ఈ ఫోన్లో తీసిన పిక్చర్స్ అనేవి చాలా బాగా వచ్చాయి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ చూడొచ్చు, మనకి పోర్ట్రేట్స్లోనే ఆబ్జెక్ట్ మనకి ఫోకసింగ్ అన్ని మీకు కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఈ పిక్చర్ కూడా మీరు గమనించవచ్చు అదేవిధంగా. అండ్ నెక్స్ట్ మనకి ఇది తీసుకుంటే మనకి మ్యాక్రో షాట్స్ అనమాట. ఇవి ఫొటోస్ గురించి అయితే కొన్ని వీడియోస్ కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన ఫుటేజ్ వచ్చరికి మనకి 720p అయితే రికార్డ్ అవుతుంది. ఇది మనకి 60 FPS అయితే వస్తుంది అనమాట. సో ఆడియో వచ్చరికి మనకి ప్రైమరీ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. సో మీరు క్వాలిటీ, వీడియో క్వాలిటీ, నెక్స్ట్ మనకి స్టెబిలైజేషన్ మొత్తం కూడా మీరు చెక్ చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే నేను మూవ్ అవుతున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట వీడియో క్వాలిటీ ఎలా ఉంది, ఆడియో క్వాలిటీ కూడా మీకు చెక్ చేయండి. ఇప్పుడు మీరు తీసిన ఫుటేజ్ వచ్చరికి మనకి 1080p 60 FPS నుంచి అయితే వస్తుంది అనమాట. ఆడియో కూడా మనకి ప్రైమరీ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. మీరు ఆడియో క్వాలిటీ చెక్ చేసి దాంతోపాటు మీరు వీడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. మనకి 1080p మ్యాక్సిమం ఆడియో అయితే బాగా పికౌట్ చేస్తుంది. ఇంకా మీరు వీడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటంటే మీరు ఒకసారి జడ్జ్ చేయాలి. మీరు చూసిన ఫుటేజ్ వచ్చరికి మనకి 4K అయితే రికార్డ్ అవుతుంది అనమాట. సో 4Kలో 30 FPS వరకు మాక్సిమం అయితే ఉంది, 60 FPS అయితే లేదనమాట. సో 30 FPSలో మీకు ఫుటేజ్ ఎలా ఉందని మీరు జడ్జ్ చేయొచ్చు. ఆడియో క్వాలిటీ కూడా మీకు ప్రైమరీ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన ఫుటేజ్ వచ్చరికి మనకి ఫ్రంట్ కెమెరా విజువల్స్ నుంచి అయితే వస్తుంది అనమాట. మనకి 720p, మీరు ఆడియో కూడా జడ్జ్ చేయొచ్చు. ఆడియో కూడా ప్రైమరీ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది అనమాట. సో చుట్టూరు వెహికల్స్ అయితే వెళ్తున్నాయి, మీరు ఆ సౌండ్ కూడా మీరు గమనించవచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఫుటేజ్ క్వాలిటీ ఎలా ఉందనేది
ఏదో డీటెయిల్ జడ్జ్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు తీసుకుంటే ఫుటేజ్ వచ్చరికి మనకి 1080p ఫ్రంట్ విజువల్స్ నుంచి అయితే వస్తుందన్నమాట. సో ఆడియో వీడియో ఒకసారి చెక్ చేయండి. అండ్ డీటెయిల్గా మీకు ఇప్పుడు రన్నింగ్ మీకు వెహికల్స్ వెళ్తున్నాయి, ఆడియోలో మీరు నాయిస్గా మీరు గమనించవచ్చు. బట్ మీకు ఆడియో అయితే క్లియర్గానే ఉంది. మీరు ఫుటేజ్ ఒకసారి చెక్ చేయాలి, మీకు వీడియో ఎలా ఉంది ఏంటంటే టైం వచ్చరికి 5:30 అయితే అవుతుందన్నమాట. సో మీరు క్లియర్ మీరు వీడియో జడ్జ్ చేయండి, ఆడియో కూడా ఎలా ఉందో ఒకసారి కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో ఇది తీసుకుంటే మనకి ఏంటంటే మనకి స్లో మోషన్ అనమాట. సో స్లో మోషన్ వీడియోస్ ఎలా వస్తుంది ఏంటని చెప్పేసి అయితే మీరు ఒకసారి ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట. క్లియర్గా అయితే చూడొచ్చు. సో స్లో మోషన్ ఎఫెక్ట్ ఇది. అండ్ నెక్స్ట్ దాంతోపాటు మీకు ఇంకోటి ఏంటంటే డ్యూయల్ వీడియో ఎలా ఉందో ఒకసారి చెక్ చేయొచ్చు. సో బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా మనకి ఈ ఆప్షన్ మనకి దీంట్లో వీడైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఓవర్లో మీరు చూడొచ్చు. సో డ్యూయల్ కెమెరా మనకి ఆప్షన్ కూడా మన దీంట్లో వీళ్ళైతే ఇవ్వడం జరిగిందనమాట ఓవరాల్గా. సో ఫ్రెండ్స్ ఫోటో సాంపుల్స్ కొన్ని వీడియో సాంపుల్స్ అయితే మీరు చూడడం జరిగింది. సో ఇప్పుడు మీ మ్యాక్సిమం మీకు క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది ఈ కెమెరా మీకు ఎలా ఉంది ఏంటనేది. సో నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు ద ప్రైమరీ కెమెరా మనకి 50 MP అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి ఏంటంటే మనకి ఇది OISతో వస్తుంది అనమాట. అంటే మనకి ఆబ్జెక్ట్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో మనకి ప్రజెంట్ 50 MP ఏదైతే తీసినాం డేలైట్ కండిషన్స్లో మంచి గుడ్ ఫొటోస్ అయితే మనకి క్యాప్చర్ చేస్తుంది. సో మనకి మంచి బ్రైట్గా షార్ప్గా పంచి కలర్స్తో అయితే మనకి ఫొటోస్ అయితే మనకు వస్తున్నాయి అనమాట. కానీ నైట్ కండిషన్స్లో లైట్ లేని కండిషన్స్లో మీరు ఫొటోస్ తీసినట్లయితే అప్పుడు మీకు కొంచెం ఫొటోస్ అనేవి అంత అట్రాక్టివ్ అయితే కనిపించట్లేదు. కొంచెం మనకి ఎక్కువ వరకు నాయిస్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి దీని ఒక వైడ్ యాంగిల్ కెమెరా గురించి చెప్పుకుంటే డిపెండింగ్ అపాన్ ది లైట్ కండిషన్స్ ప్రకారం మనకి ఫొటోస్ అనేవి డీసెంట్గా బాగానే ఉందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి థర్డ్ కెమెరా మీరు తీసుకునేది మనకి 2 MP ప్రొవైడ్ చేశారు కదా. సో దాంతో తీసిన పిక్స్ అయితే నాకు అంత అయితే ఏమనిపించలేదు. సో మ్యాక్సిమం మనకి ఆ కెమెరా ఉన్నా లేకపోయినా ఒకటే అనిపించింది నాకైతే. సో మ్యాక్సిమం దాన్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే మనకి 2 కెమెరా సరిపోతాయి. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా వాళ్ళు చేయాలనుకుంటే ఆ సెకండ్ వైడ్ యాంగిల్ కెమెరాలోనే ఇంకా కొంచెం మాడిఫికేషన్స్ అయితే తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి అయితే నా ఒపీనియన్. సో మాక్సిమం దాని బదులు ఇంకా మనకి టెలిఫోటో లెన్స్ పెట్టుంటే ఇంకా బెటర్ ఉండదని నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉందో ఇది మనకి సెల్ఫీ కెమెరా. దీనిలోంచి వీడియోస్ అనేవి బాగానే రికార్డ్ చేస్తుంది. ఓవరాల్గా వీడియోస్ అనేవి బాగానే ఉన్నాయి. సో ఇంకా ఫ్రంట్ కెమెరాలో మీకు ఫుటేజ్ అనేవి బాగా వస్తున్నాయి. ఎక్కడ కానీ షేకీ కానీ కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడం కానీ అటువంటివి అయితే లేదనమాట. సో డీసెంట్గా బాగుందని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ కూడా మీకు 4K ఫుటేజ్ అటువంటి తీసినప్పుడు ఏంటంటే మరి మీకు అంత హైలైట్ అని చెప్పలేము, అలా అని చెప్పేసి మరి అంత వర్స్ట్ అని చెప్పలేము. బట్ డీసెంట్గా అయితే వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇదిగా సోల్గా మనకి డీటెయిల్గా మనకి ఈ OnePlus Nord 2T యొక్క డీటెయిల్ కెమెరా రివ్యూ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.